హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రింగ్ నాట్ ఫ్లవర్ ఎలా వేసుకోవాలన్నది చూపిస్తున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ గ్రీన్ కలర్ థ్రెడ్తో 2 ఫ్లవర్స్ వేసుకున్నా అండ్ పింక్ కలర్ థ్రెడ్తో 1 ఫ్లవర్ని వేసుకున్నాను. నేను ఇక్కడ గ్రీన్ కలర్ థ్రెడ్తో చూపిస్తున్నా. థ్రెడ్ వచ్చేసి నేను 6 స్ట్రాండ్స్ తీసుకున్నాను. దాన్ని డబల్ చేస్తే 12 అవుతుంది కదా. సో టోటల్ 12 స్ట్రాండ్స్ అనమాట. సో ఫస్ట్ ఇక్కడ నీడిల్ని పైకి తీసుకొని ఆ థ్రెడ్ని నీడిల్కి 2 టైమ్స్ ట్విస్ట్ చేసి నీడిల్ని కిందకి దించి థ్రెడ్ని పట్టుకుని స్లోగా కిందకి లాగితే నాట్ అనేది పడిపోతుంది. చెప్తే కంటే చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. సో చూడండి, క్లారిటీగా నేను ఎలా కుడుతున్నానో అన్నది చూస్తే మీకు కూడా ఈజీగానే అర్థమవుతుంది. నేను క్లారిటీగానే చూపిస్తున్నా అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాలేదు అంటే కనుక నాకు కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే నేను మళ్ళీ ఇంకొక వీడియో తీసి పెడతాను. ఇక్కడ నేను ఫ్లవర్ వచ్చేసి మరీ పెద్దది కాదు చిన్నది కాదు అన్నట్టుగా నేను మీడియం సైజ్ని వేసుకుంటున్నా. సో అందుకని చెప్పేసి 9 పెటల్స్ కింద వేసుకున్నా అనమాట. ఒకవేళ ఇంకా పెద్దది కావాలి అనుకుంటే కనుక 12 పెటల్స్ కానీ 14, 16 అలా కూడా వేసుకోవచ్చు. లేదు ఇంకా చిన్నది కావాలంటే కనుక 5, 6 అలా కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ మీడియం వేసుకుందాం అనుకున్నా, అందుకని చెప్పేసి 9 పెటల్స్ వేసుకున్నాను. అండ్ మిడిల్లో గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్లో వచ్చేసి జర్కన్ స్టోన్స్ ఉంటాయి కదా, అవి స్టిక్ చేసుకోవచ్చు. లేకపోతే స్ప్రింగ్ని కుట్టుకోవచ్చు, లేకపోతే షుగర్ బీట్స్ కానీ కట్ బీట్స్ కానీ అలా మనకి ఎలా కావాలంటే అలాగా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. బట్ నేను ఇక్కడ వచ్చేసి థ్రెడ్తోనే నాట్స్ అనేది వేసేసుకున్నాను. అంటే చూడడానికి కొంచెం రోజ్ ఫ్లవర్ కింద ఉంటుంది కదా, సో అందుకని చెప్పి నేను ఇక్కడ నాట్సే ప్రిఫర్ చేశాను. ఇది ఎలా ఉన్నది అన్నది నాకు చెప్పండి కమెంట్లో. ఈ బ్లౌజ్ అనేది నేను వర్క్ చేసుకుంటున్నాను, సో మీకు కూడా చూపిద్దామని వీడియో తీసా.